చైనాలోని వుహాన్లో మొదలైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతోమంది ప్రాణాలను మింగిన ఈ మహమ్మారి ఎన్నో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అప్పట్నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా దాని మూలాలు చైనాలోనే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా చైనా దేశ ప్రజలను మరో ప్రాణాంతకరమైన వ్యాధి పట్టిపీడిస్తోంది. కోవిడ్ తరువాత అంత ప్రాణాంతకరమైన వ్యాధి ఇదే కావటంతో ఆ దేశం ఇప్పుడు ఆ వైరస్పై యుద్ధాన్ని ప్రకటించింది. దీనికోసం కరోనా సమయంలో ఆంక్షలు విధించినట్లుగానే కఠినమైన ఆంక్షలు విధించింది. అంతేకాదు ఆ వైరస్ను వ్యాప్తి చెందకుండా ఖతం చేయడానికి ఎలిఫెంట్ దోమలను రంగంలోకి దింపడంతో పాటు 5,000 చేపలను కూడా కాల్వల్లోకి వదిలింది. చైనాకు మరోసారి కోవిడ్ అనుభవాలను గుర్తుచేస్తోంది గున్యా వైరస్. గత 20 ఏళ్లలో చైనాలో ఇంత తీవ్రస్థాయిలో గున్యా వైరస్ వ్యాప్తి చెందటం ఇదే మొదటిసారి. దీంతో అక్కడ నెల రోజుల వ్యవధిలోనే 7,000కు పైగా చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. దీని దెబ్బకు దక్షిణ చైనా షెన్జెన్ పరిధి ఫోషాన్ నగరంలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. దీంతో ఎక్కువ మంది రోగులకు వసతులు కల్పించడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు చికున్ గున్యా కేసులు పెరిగిపోతుండటంతో చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫోషాన్లోని ఘొండే, నాన్హై జిల్లాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లు, పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, దోమలు చేరకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు చైనా ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. రక్షణ చర్యలు చేపట్టింది. వీధులను ఫాగింగ్తో పాటు పూర్తిగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తోంది. ఇక దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లు ప్రయోగిస్తోంది చైనా సర్కార్. దీంతో పాటు పరిశోధకులు భారీ ఎలిఫెంట్ దోమలను కూడా రంగంలోకి దించారు. దోమలను తినే ప్రత్యేకమైన 5,000 చేపలను దోమలు ఎక్కువగా పెరుగుతున్న కాలువల్లోకి వదిలారు. అయితే చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న ఈ దోమలపై యుద్ధానికి వదిలిన ఎలిఫెంట్ దోమలు అసలు పేరు టెక్సోరైంకిటిస్. ప్రపంచంలో అతిపెద్ద దోమ జాతి ఇదే. అమెరికా, ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియాలో ఈ దోమలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో 90 రకాలున్నాయి. ఇవి అడవుల్లో ఉంటాయి. అయితే సాధారణంగా ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగుతుంటాయి. కానీ ఈ ఎలిఫెంట్ దోమల్లో ఆడదోమలు రక్తాన్ని తాగు, మొక్కలు, చెట్ల రసాలను పీల్చి బతుకుతుంటాయి. ఇక ఈ ఆడదోమలు పెట్టే గుడ్లు కొన్ని గంటల్లోనే లార్వాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ లార్వాలే సాధారణ దోమల గుడ్లను తింటాయి. ఒక్కో లార్వా 100కు పైగా దోమల గుడ్లను తింటుంది. దీంతో సాధారణ దోమల సంతానం పెరగదు. అందుకు ఈ ఎలిఫెంట్ దోమలను, గున్యాకు కారణమైన దోమలను చంపడానికి చైనా రంగంలోకి దింపింది. అయితే ఈ ఏడాది గున్యా కేసులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2,40,000 కేసులు నమోదు కాగా 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ అమెరికా దేశాల్లో ఈ చికున్ గున్యా వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందింది.